హలో హాయ్, నేను మిశ్రాని. ఈరోజు నేను మీకు సేమ్యా పాయసం చూపిస్తున్నాను అనమాట. అయితే నేను ఎప్పుడు బ్రౌన్ సేమ్యాలతోన కీర్ చూపిస్తాను అనమాట. అయితే ఇది వైట్ సేమ్యా తీసుకున్నాను నేను. అయితే ఇది కూడా చాలా చాలా బాగుంటుంది కాబట్టి మీతోన షేర్ చేసుకున్నా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ సేమ్యాని. చాలా ఈజీ, ఒక 10 మినిట్స్లో అయితే మనం ఈ కీర్ని అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసుకుందాము. నేను ఒక నెయ్యి తీసుకున్నా. నేను చిన్న కప్పు చేసుకుంటున్నా కాబట్టి నెయ్యి వేసుకున్నాను అనమాట. డ్రై ఫ్రూట్స్ మీతో ఏమేమి ఉంటాయో అవన్నీ వేయించుకోండి. బాగా వేయించుకొని ఇవైతే పక్కకు తీసుకోవాలన్నమాట. ఈ పక్కకు తీసుకున్న తర్వాత నేను వైట్ సేమ్యాని వేసుకుంటున్నా అని చెప్పా కదా, అది కూడా వేయించుకోవాలన్నమాట. ఒకటే కప్పు తీసుకున్నాను. అయితే ఒక్క కప్పు సేమ్యాకి మనం 6 కప్పుల పాలు అయితే తీసుకోవాలన్నమాట. చిక్కటి పాలు అయితే మంచిగా వస్తుంది సేమ్యా మనకి. ఇది కూడా పక్కకు తీసేసుకున్నాను నేను వేయించుకొని. ఇక్కడైతే మనం పాలు తీసుకుందాం. ఒక కప్పుకి 6 కప్పుల పాలు అనమాట. ఇక్కడ ఇలాచీలు వేసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇది బాగా మరిగించుకోవాలి కొంచెము. తర్వాత చక్కెర వేసుకోవాలి. మన టేస్ట్ని బట్టి అయితే వేసుకోవాలి చక్కెర. నేనైతే ఒక కప్పుకి ప్రస్తుతానికి టేస్ట్ని చూసుకొని వేసుకుంటాను అనమాట. కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు కాబట్టి మీరు కూడా చూసి వేసుకోండి. ఇప్పుడు ఇది బాగా మరిగించుకుందాము. మరిగించుకున్న తర్వాత మనం సేమ్యాన్ని వేసుకొని ఒక 2-3 మినిట్సే ఉడికించుకోవాలన్నమాట. ఎక్కువ అవసరం లేదు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోవాలన్నమాట దీనిపైన. ఇది ఒక 2-3 మినిట్సే ఉడికించుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. చిక్కగా బాగుంది కదా, అట్లనే వాటర్ లేకుండా చేసుకోండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఓకే, డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకుంటున్నా. ఇది వేసేసుకొని ఇంకా కలిపేసుకోవడమే. చూడండి ఎంత ఈజీగా, ఒక 10 నిమిషాల్లో ఇంత మంచి సేమ్యా పాయసం అయితే చేసుకున్నాను అనమాట. కీర్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఇంకా చిక్కగా కావాలనుకుంటే మాత్రం పాలతోనే చేసుకోండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చాలా బాగా వస్తుంది అనమాట. ఓకే, నేనైతే గిన్నెలోకి అయితే తీసుకుంటున్నా సేమ్యాని. చూడండి ఎంత బాగా వచ్చింది, చిక్కగా వచ్చింది కదా. అట్లనే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఒక్క కప్పుకి 6 కప్పుల పాలు అయితే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మీకు మళ్ళీ చిక్కగా కొంచెం తక్కువ పోసినా కూడా అది ఒక్కొక్కసారి సేమ్యాలు దగ్గరకు అయిపోతాయి అనమాట. అందుకే మీరు 6 కప్పులు పోసుకున్నా కొంచెం టైం అయినా కూడా సేమ్యాలు అట్లనే ఉంటాయన్నమాట. అట్లా అందుకని మీకు కొలతలు చెప్తున్నా. మీరు కూడా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి ఈ సేమ్యా స్వీట్ని తప్పకుండా. ఓకే, ఇంకా నెక్స్ట్ మరో వీడియోతోనే మీ ముందుంటాను.